నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు మీకు తెలియజేయబోయే టాపిక్ ఏంటంటే ఫామ్ 6A అప్లికేషన్. అంటే ఏదైనా ల్యాండ్ మీరు పర్చేజ్ చేసినప్పుడు కానీ, లేకంటే మీకు పార్టీషన్ ద్వారా అంటే భాగ పరిష్కారాల ద్వారా ఆ ల్యాండ్లో మీకు హక్కు వచ్చినప్పుడు కానీ, లేకంటే తల్లిదండ్రులు కానీ స్వర్గస్థులైనప్పుడు, తదనంతరము వారసత్వంగా మీకు అందులో హక్కు వచ్చినప్పుడు, లేదంటే కనుక పార్టీషన్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ పార్టీషన్ డీడ్ ద్వారా కానీ, భాగ పరిష్కారాల ద్వారా మీకు ఆ ల్యాండ్ మీకు సంక్రమించినప్పుడు, ఎటువంటి ల్యాండ్ అయినా సరే లీగల్గా మీకు సంక్రమించినప్పుడు త్రూ బ్యాంక్ ద్వారా అయినా సరే మీరు హైయెస్ట్ బిడ్డర్ అయ్యి ఏదైనా బ్యాంక్ ఆప్షన్ పర్చేజ్లో మీరు కొన్నప్పుడు కానీ, ఇటువంటి సందర్భాల్లో మీరు ఆ ల్యాండ్ని ఇమీడియట్గా మీ పేరుతో మార్చుకునే దానికి ఉపయోగించే పద్ధతిని ఫామ్ 6A అప్లికేషన్ మూవ్ చేయాలి రెవెన్యూ అథారిటీస్ ముందు, కన్సర్న్ తహసీల్దార్ ముందు. అంటే ఆన్లైన్ ద్వారా కానీ, లేకంటే కనుక కన్సర్న్ మీ సేవా సెంటర్ ద్వారా, ఆన్లైన్ ఇన్ సెన్స్ మీ సేవా సెంటర్ ద్వారా కానీ, లేకంటే గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి వాటి ద్వారా కానీ మీరు ఫామ్ 6A అప్లికేషన్ మూవ్ చేస్తే వాళ్ళు మీ రెవెన్యూ రికార్డుని మ్యూటేషన్ చేసి మీ పేరుతో మ్యూటేషన్ చేసి పట్టాదారు పాస్బుక్స్ ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలా మీరు ఫాలో కాకుండా పూర్వం ఎలా చేసేవాళ్ళంటే కనుక రిజిస్ట్రేషన్ పార్టీషన్ డీడ్ లేకుండా కూడా సాదా పార్టీషన్ డీడ్ చేసుకొని 30 years 40 years ఉన్న తర్వాత ఒక 20 years తర్వాత పెద్దలు పార్టీషన్ డీడ్ చేసుకుని వాళ్ళు స్వర్గస్థులైన తర్వాత ఏమవుతుందంటే ఈ పిల్లలకి దాని మీద అవగాహన లేక ఎంత ఎక్స్టెంట్ మాకు రావాలి అన్న విషయంపై చాలా కన్ఫ్యూజన్లో ఉండి నిదానంగా ఒకే ఎక్స్టెంట్ని ఎక్కువ మంది పార్టీషన్ అడిగినప్పుడు అందులో డిస్ప్యూట్ అరైజ్ అయ్యి సివిల్ కోర్టుకు వెళ్ళి చాలా జాప్యం జరగడం వల్ల చాలా నష్టపోతుంటారు. కాబట్టి అలా నష్టపోకుండా ఉండి తొందరగా మీకు న్యాయం జరగాలి అంటే కనుక సర్టెన్ ప్రొసీజర్ ద్వారా చేయాలి. ఏదైనా కానీ అప్లికేషన్ మీరు ఫామ్ 6A పెడితే కనుక కన్సర్న్ అథారిటీస్ సర్టెన్లీ వాళ్ళు ఖచ్చితంగా దానికి అప్లికేషన్కి రెస్పాన్స్ ఇచ్చి అప్లికేషన్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. అదే మీరు అర్జీ పెట్టారనుకోండి రిటర్న్గా ఒక ప్రూఫ్ ఉండదు, ఒక ప్రొసీజర్ ప్రకారం మీరు అప్లై చేయరు. కాబట్టి చాలా జాప్యం అవుతుంది. ఒక్కోసారి 1 year అయ్యే కేసులు కూడా చూసాం, కొన్ని 1 సంవత్సర కాలం కూడా జాప్యం అయ్యే కేసులు కూడా చూసాం. కాబట్టి తెలియజేయడం ఏంటంటే ఫామ్ 6A అప్లికేషన్ ఫర్ మ్యూటేషన్ అంటే మీ పేరుతో పట్టాదారు పాస్బుక్స్ పొందాలి అంటే కనుక ఫామ్ 6A అప్లికేషన్ అనేది మీరు కన్సర్న్డ్ అథారిటీస్కి అంటే రెవెన్యూ అథారిటీకి పర్టికులర్గా తహసీల్దార్కి ఫామ్ 6A అప్లికేషన్ మూవ్ చేయాలి. అలా మూవ్ చేసి మీకు ఎన్క్లోజ్ చేస్తే కనుక మీకు ఏదైతే కనుక హక్కు వచ్చాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పార్టీషన్ డీడ్ ద్వారా కానీ, లేకుంటే కనుక పెద్దలు స్వర్గస్థులైన తర్వాత వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కానీ ఇటువంటి ఎన్క్లోజ్ చేసి ఆ యొక్క పాస్బుక్స్ సంబంధించి ప్రీవియస్ డాక్యుమెంట్స్ అన్నీ ఎన్క్లోజ్ చేసి అప్లై చేస్తే కనుక మీ పేరుతో మ్యూటేషన్ అయ్యేదానికి ఈజీ అవుతుంది.